నమస్కారం పరమహంస గారు. నమస్తే అండి. సార్ లాస్ట్ ఎపిసోడ్ చూస్తే దాంట్లో అంబేద్కర్ గారు ఓడి గెలిచారు. గాంధీ గారు గెలిచి ఓడారు. సో, అలా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరో దురదృష్టకర సంఘటన అంబేద్కర్ గారి భార్య మరణించారు అనారోగ్యంతోటి. సో, దాని తర్వాత ఆయనేమన్నా రాజకీయ సన్యాసం తీసుకున్నారా? లేదు అలానే ఉద్యమకారుడిగా సాగారా? అంబేద్కర్ జీవితం గురించి మనం గత 10 ఎపిసోడ్‌లుగా చెప్పుకుంటూ ఉన్నాం. చాలా ఆసక్తికరమైనటువంటి ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయం. అందున అంటరాని వాళ్ళగా ఆహ్, బాగా సంఘంలో హీనంగా గురి కాబడిన వాళ్ళకి ఆయన జీవితం నిజంగా ఆయన దేవుడు. ఆయన జీవితం ఒక నిత్య పారాయణ గ్రంథంగా కూడా అనుకోవాలి అసలు ఒక రకంగా చెప్పాలంటే. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు అంబేద్కర్ చేసిన పోరాటం ప్రపంచ చరిత్రలోనే చూస్తే మరొకటి చెయ్యలేదు. మనం నిత్యం మనకు కావాల్సిన హక్కుల కోసం పోరాటం ఏంటి? పోరాటం కాకుండా అవమానాలు, తిరస్కారాలు ఎంత అది వివక్షత అంటే అసలు మానవులమేనా? మనం నాగరికత ప్రపంచంలో ఉన్నామా? అని అనిపిస్తుంది. వాస్తవంగా చెప్తే ఏదో అగ్రకులాలు, మనుస్మృతి, అణగారిన వర్గాలుగా చూస్తున్నాం కానీ ఆయన ప్రయాణం అంతా సజావుగా, సాఫీగా సాగలేదు. మనం చెప్పుకున్న ఎపిసోడ్లు మళ్ళా 1కి 2 సార్లు చూసినా అందరికీ అర్థమవుతుంది. అంబేద్కర్ జీవన ప్రయాణంలో ఆయన 16వ ఏట చెయ్యి పట్టుకుని తోడుగా నిలిచినటువంటి రమ ఆవిడ అనారోగ్యం చేసి చనిపోయారు. ఆవిడకి ఏమీ చెయ్యలేకపోయానే ఒక బాధ ఈయనకి ఉండిపోయింది. కుటుంబ జీవనాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసావు, అమ్మని నిర్లక్ష్యం చేశావు, నువ్వేదో పుస్తకాలు, లైబ్రరీ, ఉద్యమాలు అనుకుంటూ తిరిగావని చెప్పి ఆ పెద్ద కొడుకు, మిగిలిన ఒక్క కొడుకు కూడా ఓపెన్గానే ఆయన విమర్శించాడు, పట్టుకుని అడిగేశాడు. ఇవన్నీ ఆయన మనసు మీద చాలా ప్రభావం చేసిందనమాట. ఇంత ఉద్యమకారుడైనప్పటికీ ఆయన సున్నిత మనస్కుడు. ఈవిడ చనిపోవడం ఆయన జీర్ణించుకోలేకపోయాడు. నేను అంతకుముందు చెప్పాడు చాలాసార్లు, నేను లండన్ తీసుకెళ్తాను, నిన్ను పిల్లాన్ని అదంతా చూపిస్తాను, న్యూయార్క్ చూపిస్తాను. ప్రతి కుటుంబంలో భార్య పిల్లలకి ఏ రకంగా చెప్తారో ప్రామిస్లు చేస్తారో అది చేశాడు. ఆయన చేయలేదు. ఆఖరికి పాపం ఆవిడ బాగా భక్తిపరురాలు ఆవిడ. ఆవిడకి రమ గురించి చెప్తున్నాను. పండరీపూర్లో విఠల్ బాబాని చూడాలని చాలా కోరిక. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజుల్లో అంటరాని వాళ్ళని, అణగారిన వాళ్ళ కింద వీళ్ళు ముద్ర వేసుకున్న మహార్కులసులను ఎవరిని కూడా ఏ దేవాలయంలో కూడా అంగీకరించేవారు కాదు. దేవుడితో సాక్షాత్ పరమేశ్వరుడితో మొరపెట్టుకుందామన్నా కూడా ఆలయ ప్రవేశం నిషిద్ధం వీళ్ళకి పర్టికులర్గా. ఒకవేళ తెగించి వెళ్ళినా వాళ్ళ చేత దెబ్బలు తినటం, గింటి వేయబడడం జరిగేది. ఆవిడకి ఆ కోరిక కూడా చాలా సామాన్యమైన కోరిక కదా. దేవుడి దర్శనం చేసుకోవడానికి ఎవరింటికో వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు కదా. అందరికీ ఆరాధ్యదైవం ఉంటాడు కదా. అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయా. నేను నా భార్య రమకి ఏమీ చేయలేకపోయాను, ఆవిడ నాకు చేసింది ఎక్కువ, కుటుంబానికి చేసింది ఎక్కువ అని ఆవిడ పోయిన తర్వాత మొత్తంలో ఆయనకు ఒక వైరాగ్య భావం కలిగింది. ఆయనకి అంబేద్కర్ గారికి ఏంటి ఈ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఆయన ఏకాంతంగా ఆ ఇంట్లో కూర్చుని బయటికి రాకుండా తలుపులు వేసి కూర్చుని అలా తీవ్రంగా ఆయన చేసిన పనులు ఏమిటని ఆలోచించుకుంటూ వాళ్ళు బయటికి రాలేదు. ఒక వారం రోజుల పాటు సుమారుగా అంబేద్కర్ అసలు వారం రోజులు రాలేకపోయేసరికి ఫ్రెండ్స్ వచ్చి తలుపు కొట్టేవారు, తలుపు కూడా తీసేవాడు కాదు. లాస్ట్కి ఒక శివపత్నేకర్ అని చెప్పి ఒక స్నేహితుడు అనుకోవచ్చు, ఈయన వెల్విషర్ అనుకోవచ్చు, ఆయన తలుపు కొట్టి అంబేద్కర్ తలుపు తీ అని చెప్పి ఆ పూట బయటకు తీసుకురావాలని చెప్పి, నువ్వు ఇంకా ఆధ్యాసలో ఉండిపోయావా, కాలం ఇలాగ చెప్తుంది, మృత్యు ఎవరికి తప్పదు అన్నట్టుగా నువ్వు తలుపు తీయమని చెప్తే వెళ్ళి తీస్తే ఏమిటిది పరిస్థితి, ఇంకా నువ్వు స్థిమితపడలేదా ఏంటి, ఇలా అయిపోతున్నావు ఏంటి రోజు రోజుకి అని చెప్పేసేసి అంబేద్కర్ని బయటికి లాగాడు ఆ పూట గదిలోంచి. ఎలాగ ఈ ఆలోచనల ధోరణిలోంచి బయటికి రాలే కానీ భార్య తాలూకా ఆ స్మృతులు, జ్ఞాపకాల్లోంచి మొత్తం మీద బయటకు వచ్చాడు. ఆ వారం రోజు ఏమి తిరగకుండా తాకుండా అలా ఆలోచిస్తూ అక్కడే గదిలో ఏకాంతంగా బందీ అయిపోయాడు అన్నమాట. హౌస్ అరెస్ట్ అయిపోయినట్టు ఆయనే ఒక శూన్యంలోకి వెళ్ళిపోయాడు. పాపం తట్టుకోలేకపోయాడు. అంతకుముందు పుట్టిన పిల్లలు పోయినా ఏం చేసినా ఈవిడ తోడుగా నీడగా ఉండడంతో ఆయన జీవనం బాగానే సాగింది. ఆవిడ ఒక ధైర్యంగా నిలిచింది. కుటుంబ జీవనంలో భార్య ధైర్యంగా ఉంటే ఆ మగాడు ఎంతైనా సాధిస్తాడు అనడానికి కూడా ఈయన జీవితం ఒక ఉదాహరణ. ఆ సపోర్ట్ ఇస్తూ, ఆ సపోర్టింగ్ సిస్టమ్ లేకపోతే ఈయన ఏమి చేయలేడు. మాటికి ఇంట్లో గొడవలు, ఇంట్లో ఇలా ఉంది అంటే ఉద్యమం పక్కకి వెళ్ళేదేమో.
ఆ రమ అంబేద్కర్ కూడా ఆ విషయంలో నిజంగా మహనీయురాలనే అనుకోవచ్చు. అంబేద్కర్ జీవనంలో ఆవిడ చాలా ప్రముఖమైన పాత్రే. ఆ కుటుంబం కానీ, ఈయన ఎక్కడికక్కడ ఈయన న్యూయార్క్ వెళ్తా అంటే ఓకే, లండన్ వెళ్తా అంటే ఓకే, అన్నిటికీ ఆవిడ ఒప్పుకొని మిగిలిన ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులని ఆవిడ ఒక్క ఆవిడ చేసి ఆయన మర్యాద గౌరవం పెంచడమే కాకుండా ఆయన అభివృద్ధిలో అంటే ఆయన ఎదిగిన వైనంలో ఆవిడ కూడా ఒక ముఖ్య భూమిక వహించింది అనమాట. సరే వెళ్ళిపోతే ఈలోగా వారం ఏంటి, ఒక గంట అటు ఇటుగా ఉంటే ఏదో రకరకాల పుకార్లు షికారు చేస్తారు, రకరకాల వార్తలు బయటకు వచ్చేస్తారట్టుగా అంబేద్కర్ ఒక వాళ్ళ సంఘంలోనే అంటే వాళ్ళ హితకారి బషుల సంఘంలో కానీ వాళ్ళ కానీ ఇంకా అంబేద్కరు ఈ యొక్క ఉద్యమంలోంచి కానీ ప్రత్యక్షమైనటువంటి రాజకీయాల్లోంచి కానీ అందరూ బయట రిటైర్డ్ అయిపోయినట్టున్నాడు భార్య పోవడంతో అనేటువంటి వార్తలు బయటకు కుప్పమంటూ వచ్చేసాయి. అక్కడి నుంచి ఇంకా సానుభూతులు ఉంటాయిగా వాళ్ళు, అసలు అటువంటి వ్యక్తి ఎక్కడ ఉండడు రా బాబు, అటువంటి నాయకుడు ఎక్కడ ఉండడు ఇంటూ ఈ రకమైనటువంటి మాటలు కూడా బయటికి ఏముంది. ఇప్పుడు మనకు కనపడకపోతే నాలో దివాళా తీసాడు అంటే జెండా అయితే ఈ రకమైన మాటలు మన జీవితంలో ఉంటాయి. అంబేద్కర్ లాంటి మరి అటువంటి నాయకుడి జీవితంలో ఆయన కనపడకపోయేసరికి కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది ఆనందపడుతున్నారు. అంబేద్కర్ మొత్తం నుంచి ఈ విశ్రాంత జీవనం వైపు వెళ్ళిపోయి రిటైర్డ్ అయిపోయి ఈ ఉద్యమాలు అంటరాని కులాలు ఇవన్నీ వాళ్ళ ఉద్ధరింపులు ఈ మానవ హక్కులు ఇవన్నీ వదిలేసినట్టున్నాడు అని చెప్పేసి మాట గుప్పమంటూ వచ్చేసింది. అయితే వాస్తవిక స్థితి ఏంటంటే అంబేద్కర్ యొక్క వాస్తవ స్థితి ఎలా ఉందంటే ఒక మనసంతా కల్లోలంగా ఉంది. కల్లోలం అంటే నదిలో తుఫాను వచ్చిన తర్వాత ఒక అల్లకల్లోలం అంటాం మనం. ఆ కల్లోలం ఇప్పుడు చాలా చికాకుగా ఉంటుంది. ఆ జీవితం కల్లోల జలాలు అంటాం. అల్లకల్లోల జలాలు అంటే నీటిలో చూస్తాం, ఇక అలలు విపరీతంగా అటు ఇటు తిరిగి సుళ్ళు తిరిగిపోతూ ఎటు పెడుతుంది, తుఫాను ముందు కల్లోలం ఏర్పడుతుంది. అలాంటి ఆలోచనలతో అల్లకల్లోలంగా ఉంది ఆయన మానసిక స్థితి, అల్లకల్లోలంగా ఉంది. ఆ సమయంలో ఏం చేసింది, ఇందాక చెప్పాక కొంత మిత్రులు వాళ్ళు కలిసి అంబేద్కర్ మళ్ళీ మీరు బయటికి రావాలి, మీరు ఇదిగా చేయాలి అని చెప్పేసి కొంతమంది ఆయన లాగి మళ్ళీ ఆయన చదువుకున్నది కదా, బారిస్టర్ కదా, మీరు ఒక రండి ఈ లా కాలేజీ మీద అనుకోండి, ఇది మీ ఆఫీసు, ఇక్కడి నుంచి మళ్ళీ మీరు పునరుత్తేజం పొందండి, మీరు చేయాల్సింది చేయండి, ఆ కళలోంచి ముందు బయటకు రండి మహానుభావ అని చెప్పి. అంటే ఆయన గురించి తెలుసు కదా, ఆయన ఎవడు వదిలేసుకుంటాడు, ఆయన ఆ టైంలో రిటైర్డ్ అయిపోయినట్టు ఏముంది. నిజంగా ఆయన వీళ్ళంతా అనుకుంటే రిటైర్డ్ అయిపోతే ఈ ఉద్యమం ఇంకా ఆగిపోయినట్టే, నీరు గారినట్టు కాదు, మొత్తం ఉద్యమమే ఆగిపోయినట్టే. అక్కడ ఒక మంచి మాట ఏం చెప్పుకోవాలి అంటే ఆయన ఇంకా ఈ భార్య తాలూకు ఆలోచనలతోనూ ఆవిడకి ఏం చేయలేకపోయిన బాధతోనే ఉన్నాడు. ఈయన కాలేజీకి రండి, లా కాలేజీలో ఆయన్ని మళ్ళీ ఆహ్వానించారు మంచి పొజిషన్లో. ఇదంతా ముంబైలో ఇల్లు కట్టుకున్నాడు. 4 రోజులు కూడా ఉండకుండానే భార్య పోయింది, గట్టిగా పట్టుమని 10 నెలలు లేకుండా. చాలా జరిగింది, మనసుకి చాలా పెద్ద గాయమైంది, ఆయనకి జరిగింది పెద్ద నష్టమైంది. కానీ ధీరోదాతులు ఎప్పుడూ కూడా లక్ష్యాన్ని మర్చిపోరు, నష్టాల్ని గాయాల్ని పక్కన పెడతారు తప్పితే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ఏమాత్రం వెనకడుగు వెయ్యరు, మళ్ళా కుదుట పడతారు అనడానికి ఈయన యొక్క జీవితం ఒక ప్రత్యక్ష ఉదాహరణ అన్నమాట. ఆయన ఈ గాయాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేశాడు, కొన్నాళ్ళు సెటిల్ అయిపోయాడు, మానసికంగా స్థిర నిశ్చయం దృఢ చిత్తంతో ఆయనకి తీసుకున్నాడు అన్నమాట. తీసుకున్న తరువాత కానీ ఈలోగా కొత్త ఆలోచనలు ఆయనలో కలడం మొదలుపెట్టాయి. గమ్మత్తు ఏంటంటే కొత్తలు ఈ రమ అంటే భార్య రమా అంబేద్కర్ చనిపోయిన తర్వాత పూర్తిగా ఆయన ఆలోచన శైలి డిఫరెంట్గా, అంతకుముందు ఉన్న ధోరణికి భిన్నంగా ఆలోచన సాగింది. సరే ఒక మీటింగ్ పెట్టారు, వీళ్ళు పెడుతూ ఉంటారు కదా, వీళ్ళ సంఘం ఉంది కదా, వీళ్ళు పెట్టి ఎదుగారి భాష ఈ మహర్ కులస్తులందరినీ ఉద్దేశించి వాడు ఒక మీటింగ్ పెట్టారు. అంబేద్కర్ని మళ్ళా జనజీవన స్రవంతిలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈయన ఆ మీటింగ్ ముఖ్యంగా అతిథిగా రమ్మన్నారు. వెళ్ళాడు, అన్యమనస్కంగానే వెళ్ళాడు, కానీ ఆయన భావాలను కొత్త ఆలోచనలు ఏవైతే ఉన్నాయి, భావాలు ఏమున్నాయని తెలియజెప్పడానికి వెళ్ళాడు. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చిందికి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఆయన ఏం చెప్పాడంటే, భార్య పోయింది కదా, భార్య తరగ మనం ఎంత దురదృష్టవంతులు అంటే ఇప్పుడు నా భార్య గురించి ఒక మొక్క చెప్పాలి, ఆవిడ నిత్యం భగవంతుడి భక్తితో కొలవాలని, దేవాలయాలకు వెళ్ళాలని ఎంతో తప్పించింది, పరితపించింది, నన్ను కోరింది. ఆవిడ జీవిత కోరికలు మొత్తం కోరికల్లో ఆ కోరికగానే మిగిలిపోయింది. ఆఖరికి భగవంతుడు కూడా మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూశాడు.
ఎంతగానో ఆరాధించిన నా భార్యకి ఆ భగవంతుడు దర్శనం కూడా ఇవ్వలేదు. ఆయన చేత కూడా నిర్లక్ష్యింపబడ్డాము. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. అంటే భగవంతుడి దృష్టిలో కూడా అంటే ఒక నిరాశతో కూడినటువంటి ఒక అస్పృశ్యం అయిపోయాము. ఆయన ఆలోచన స్థాయి ఆలోచన అలా ఉంది. మనకి ఎందుకులే జీవితం అనుకుంటుంటాం మనం, అలాగే ఆయన అస్పృశ్యులుగా ఉండిపోయాం. ఇంకో విషయం, నేను ఈ పోరాటం మొదలెట్టింది ఈ మధ్యనైతే తరతరాల నుంచి కనీస ప్రాథమిక అవసరాలు కూడా నోచుకొని అంటరాని వాళ్ళంగా బతుకుతున్నాం. అంతకన్నా కనాగిష్టం ఏమిటి? అంతకన్నా హీనమైన బతుకు ఎవరికైనా ఎక్కడైనా ఉంటుందా? పోనీ ఏదో పోరాటం చేశాము అని అనుకుంటుంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. ఈరోజు హిందూ సమాజం మాకేం చేసింది? హిందూ సమాజంలో, హిందూ మతంలో మేము పొందిన ప్రయోజనం ఏమిటి? ఈ హిందూ చట్టంలో మేము ఉండకపోతేనే మాకు బాగా అనిపిస్తోందని చెప్పి ఆ సభను ఉద్దేశించి మతం మారాలనే ఆలోచనకి అక్కడ ఆయన ఒక ఓపెన్ అప్ అయ్యాడనమాట. ఎవరైతే మాకు సాంత్వన కలిగిస్తారో మా మనసులకు, ఇప్పటిదాకా మేము చాలా నలిగిపోయి ఉన్నాం, చాలా అణగదొక్కబడినాం, మా మనసులకు సాంత్వన కలిగించి మా ఆత్మ గౌరవానికి పెద్దపీట వేస్తారో, మాకు సమానత్వం కల్పిస్తారో అటువంటి మతం ఏముందో అని మేము పరిశీలించి ఆ తర్వాత మాకు ఆమోదయోగ్యంగా వాళ్ళంతా మాట ఇస్తే ఆ మతం స్వీకరించాలి అని ఆలోచన నాకు కలుగుతోంది అని ఒక ఆ మీటింగ్లోనే ఆయన చాలా గట్టిగా ఆయన యొక్క ఆలోచనలు. ఇక్కడికి ఏం కలిగింది? హిందూ మతం నుంచి బయటపడిపోవాలి, మతం మార్పిడి జరగాలి. ఎక్కడ వాళ్ళకి దొరుకుతుందో, ఏ మతంలో కనుక వాళ్ళకి సమాన గౌరవం, సమాన హక్కులు, అలాగే ఆత్మగౌరవం ఉంటాయో, వాళ్ళకి ఏ మతం అయితే వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్, లిబర్టీ అవి ఇస్తాయో అటువైపు వెళ్ళిపోదాం. అప్పటిదాకా ఆలోచన లేదు. ఎంత ఇన్సల్ట్ చేసినా అలా కాదు, ఇలా కాదు, మేము కూడా హిందూ సమాజంలో భాగమే, హిందూ మతంలో భాగమే అని అనుకున్నాడే తప్ప ఆయనకి ఇటువంటి మతం మార్చుకోవాలి, మనమందరం మతం మార్చి వెళ్ళిపోదాం, మనకి ఏ మతం అయితే మనల్ని గౌరవిస్తుందో అక్కడికి వెళ్ళిపోదాం, అటువంటి మతాన్ని స్వీకరిద్దామన్న ఆలోచన ఆ క్షణం దాకా లేదు. గమ్మత్ ఏంటంటే ఇది ఆయన జీవితంలో ఆయన ఆలోచన నుంచి పుట్టిన, అంటే ఉద్రేకంలోంచి పుట్టలే, ఈ ఎమోషన్స్లోంచి. భార్య చచ్చిపోయింది, భార్య ఒక కోరిక దేవి దగ్గరికి కళ్ళారా చూద్దాను, ఆ కోరిక కూడా తీర్చలేకపోయి ఈ రోజు కూడా ప్రాథమిక అవసరాలు మంచినీళ్ళు తాగే యోగ్యత కూడా ఈ రోజుకి లేదు. నేను పుట్టినాళ్ళైంది, ఇంత చదివాను, ఇంత గోల చేస్తున్నారు, బ్రిటిష్ వెళ్ళాను కూడా అని ఆయనకి ఏదో కలిగింది. ప్రతి చోట ఎక్కడో అక్కడ ఒక విప్లవమైన, ఒక వైరాగ్యమైన, ఒక వేదాంతమైన ఒక సంఘటన వల్ల కలుగుతుంది. ఇక్కడ ఈ భార్య మరణం వల్ల ఇది కలిగిందని మనం అనుకోవచ్చు. నిజాలు ఆయనకి తెలియాలి, కానీ అలా కలిగిందనమాట. వెంటనే ఆ మాట చెప్పాడు. ఇక్కడి నుంచి ఏ తీసుకున్నా నిర్ణయం స్థిర నిశ్చయం తీసుకుంటాడు. ఇందాక చెప్పాం కదా, ఊగిసలాట ఏముండదు. ఒక్కసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఆలోచించడానికి పని పెట్టాడు. ఇంకా అంబేద్కర్ ఒక్కసారి ఆలోచన చేయడంలోనే ఆలస్యం తప్పితే, ఆలోచన చేసేటంటే ఇంకా ఆ నిర్ణయం అమలు చేయడమే తప్ప మళ్ళా వెనక్కి ఆలోచించుకుందాం, పునరాలోచన అనే ఆలోచనలు పెట్టుకోడు, పునరాలోచన చెయ్యడు. దాన్నే ఫేస్ చేయడానికి ఆయన సిద్ధమైపోతున్నమాట. ఈ రకంగా వాళ్ళందరికీ మహర్ కులస్తులు ఇంకా బతిమాలం, హిందూ మతంలో మీరు భాగం చేసుకోండి, సమాన హక్కులు ఇవ్వండి, మంచి నీళ్ళు ఇవ్వండి, లేదా విద్య నేర్చుకుంటాం, ఇంక లేవు నియోజకవర్గాలు ఇవ్వండి, ఇప్పటిదాకా చేసాం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఈ మహర కులస్తులు, అంటరాని వాళ్ళు కానీ అస్పృశ్యులు కానీ ఉండిపోయారు. జరిగింది వనగూరింది ఏమిటంటే వీళ్ళందరికీ కొత్త పేరు ఒకటి వచ్చింది అంతే, హరిజనులు అని చెప్పేసి. మహాత్మా గాంధీని నేను స్వీకరించడం ద్వారా నేను అంటరానివ్వండి, ఇవాళ నుంచి వీళ్ళందరినీ కూడా దళిత కులస్తుల్ని, మహర్ కులస్తుల్ని వీళ్ళని మనం ఎలాగనద్దు, అంటరాని వాళ్ళందరూ ఈ రోజు నుంచి హరిజనులని ఒక మాట, ఒక బిరుదు ఇచ్చాడు తప్పితే వీళ్ళ హక్కులు ఏమీ కలగలేదు, వీళ్ళ జీవితంలో ప్రగతి ఏమీ కలగలేదన్నమాట. ఆ రకంగా అంబేద్కర్ ఆలోచనలో ఒక రకమైన విప్లవాత్మకమైనటువంటి ఆలోచన ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి, ఇందులో ఇలాంటిది ఎందుకు వచ్చింది, ఇప్పుడు జనరేషన్లో ఉన్నటువంటి ఆలోచన ఇప్పుడు పరిస్థితులు అప్పుడు లేవు కాబట్టి అలాంటి నిర్ణయం ఆయన ఎందుకు తీసుకున్నారు? మత మార్పిడి అనే ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది? ఆయన జీవిత పాఠాల్లోంచి వచ్చింది, ఆయన జీవిత అనుభవంలోంచి వచ్చింది తప్పితే ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ఇప్పుడు పరిస్థితితో ఇప్పుడున్న మన కళ్ళతో మనం చూడడానికి మనం సరిపోము. ఒక రకంగా చెప్పాలన్నమాట.
ఆ రకంగా ఆయన యొక్క ఆలోచనని ఆయన అక్కడ ప్రతిఘటించాడు. ఇక్కడ ఈ విషయం ఏంటంటే అక్కడ చాలా బలమైన ఒక మాట కూడా చెప్పాడు ఆ సభలో. ఇది చాలా ముఖ్యంగా మనం ఎంత వెక్స్ అయిపోయాడని చెప్పడానికి నేను చెప్తున్నా ఈ మాట. ఇక్కడ కొత్తగా ఏమి ఇప్పుడు ఉన్నాడు, ఈ ఆల్రెడీ అన్ని హక్కులు అనుభవిస్తున్నారు, అన్ని ఆయన ఇచ్చిన ఫలాలు అందరూ అనుభవిస్తున్నారు, ఇప్పుడు సమాన హక్కులు వచ్చేసాయి, వివక్షత లేదు, విచక్షత లేదు, ఏమీ లేవు. కానీ ఆయన ఏమన్నాడంటే ఆ సభలో, నేను హిందువుగా పుట్టాను, నా అదృష్టం, కానీ చచ్చేటప్పుడు మటుకు నేను హిందువుగా చావను అంటాడు. ఎంత లోతైన మాట అది, ఎంత గంభీరమైన మాట. నేను పుట్టాను, నాకు తెలియదు, నా పుట్టుక నా చేతిలో లేదు కదా, నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మాత్రం నేను చావను అంటే దాంట్లోనే ఆయన యొక్క ఆలోచన తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అలా ఎప్పుడైతే ఈ సభలో చెప్పాడో ఇక మిగిలిన మతాలకు చెందిన వాళ్ళు అంబేద్కర్ వెంట పడడం మొదలుపెట్టారు. మనందరం మారుపుదామంటే ఈయన దగ్గర నుంచే ఆ మతంలోకి అందరూ మారిపోతారుగా అంబేద్కర్ మాట మీద. ఈ మహర్ కులస్తులందరూ వెంటనే క్రిస్టియన్స్ సంబంధించినటువంటి మత పెద్దలు ఉంటారు కదా, ఆ అంబేద్కర్ని కలిశారు. కలిసి డాక్టర్ అంబేద్కర్ మేము ఒక ప్రపోజ్ చేస్తున్నాం, మా క్రిస్టియన్ విశ్వాసాలు కానీ క్రిస్టియన్ మతం కానీ మీకు చాలా బాగుంటుందని మేము భావిస్తున్నాం. ఈ క్రిస్టియానిటీ క్రైస్తవ మతం పేదవారిని ఉద్ధరించడానికే ఆవిర్భవించింది కాబట్టి నువ్వు ఒకసారి ఆలోచించు, క్రిస్టియన్ మతంలోకి మీరందరూ కలిసి ఒకళ్ళు మీరు మారదాం అనుకుంటున్నారనే అభిప్రాయం మాకు తెలిసింది కాబట్టి మీరు చేస్తే బాగుంటుంది అంటాడు. ఎవరు ఆ క్రైస్తవ పెద్దలు అంటే పోపులు, పాస్టర్స్ ఏదో అంటాం కదా, ఫాదర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరు కలిసారు కానీ అంటారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే లేదు అలాంటిది లేదు అని చెప్పలేదు. ఇక్కడ భారతదేశంలో క్రిస్టియానిటీ ఏముంది అసలు మేము మీదని మారడానికి? అసలు మీరు మాకేం చేస్తారు, మీరు ఎంత ఉన్నారు, ఇంత లేరు, మీరు మాకేం ఉద్ధరిస్తారు, మమ్మల్ని ఏం చేస్తారు? విశ్వాసం అది కరెక్టే. క్రైస్తవ యేసుక్రీస్తు ఫోటో కూడా నేను చూశాను, జీసస్ క్రైస్ట్ కూడా నేను చూశాను, చాలా కళగా ఉంటాడు, ఆరాధనీయంగా కనిపిస్తాడు చూడడానికి. నేను దానిపైన నాకు అవిశ్వాసమే లేదు. అలాగే క్రైస్తవం ఏదో పేదల్ని సంస్కరిస్తుంది అనే విశ్వాసం పట్ల కూడా నాకు ఎటువంటి అపనమ్మకం లేదు. అయితే ఎవరున్నారని అసలు ఇక్కడ మొత్తంలో ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఆ మాట అంబేద్కర్కి నచ్చలేదు. ఆ క్రిస్టియన్ పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, అమెరికా, బ్రిటిష్ అంతా ఉన్నది క్రైస్తవే కదా, వాళ్ళు మీ మహర్ కులస్తులకి, వెనకబడిన కులస్తులకి వాళ్ళు ఆర్థికంగా ఆదుకుంటారు. అక్కడ ఉందన్నమాట మూలం. ఆర్థికమైనటువంటి డబ్బు ఇస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి పథంలోకి వెళ్ళచ్చు, అన్ని ఫలాలు అందుతాయి కదా, వాళ్ళు ఇస్తారు అన్నాడు. ఏంటంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మేము ఆర్థిక ఫలాలు మేము స్వీకరించాలా? కరెక్టే, ఆర్థికంగా ఎవరైనా సహాయం తీసుకుంటే ఎదుగుతాం అన్నమాట కరెక్టే. కానీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర తీసుకుంటే బ్రిటిష్ చేతిలోని మేము బానిసల్లా ఉన్నాం కదా మా దేశం మొత్తం. ఈ క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు, బ్రిటిష్ వాళ్ళు ఇస్తారు, అదైతే అసలు ఆమోదయోగ్యంగా అసలు లేదు. మీరు చెప్పే మాటలో మీనింగ్ నాకేం కనపట్లేదు. అసలు కరెక్టే, డబ్బు వస్తుంది మీ ద్వారా, మా కులస్తులకైనా ఆర్థికపరమైనటువంటి బలం వస్తుంది కాదనట్లే, కానీ బ్రిటిష్ వాళ్ళు మాకు ఇచ్చే ఫలాలు మేము తీసుకోవడం ఏంటి? సారీ, ఈ క్రైస్తవ మతంలోకి ఆలోచన లేదు. ఇప్పుడు దాకా మన జరిగిన ప్రాథమిక చర్చల వల్ల నాకు ఆలోచన కలగట్లేదు. దాని మీద సుముఖంగా అంబేద్కర్ లేడు. తర్వాత ఈసారి ఎవరు చేయాలి? కొంచెం మైనారిటీలోనూ కొంత పెద్దవాళ్ళు ఉన్నటువంటి ముస్లిం మతంలో ఉన్నటువంటి వాళ్ళు ముస్లిం పెద్దలు అంబేద్కర్ని కలిశారు. అంటే వీళ్ళు చాలా పెద్ద బలగం కదా, కలిస్తే ఆ మతంలో కూడా ఒక బలమైనటువంటి శక్తిగా మారచ్చు కదా వీళ్ళంతా వెళితే. అప్పుడు వాళ్ళకి వాయిస్ పెరుగుతుంది కదా ప్రభుత్వంలో కానీ ఉద్యమంలో కానీ ఉద్దేశంతో ఆ ముస్లిం వాళ్ళు పిలిచారు. అంబేద్కర్ గారు, మీరు చెప్పిన విన్నాం, మీరు మమ్మల్ని సాదరంగా మా మతంలోకి రమ్మని స్వాగతిస్తున్నాం. మా మతంలో ఎటువంటి అస్పృశ్యత విధానం కానీ అంటరాని విధానాలు కానీ ఏమీ లేవు. కాబట్టి ఈ విషయంలో మీరు ధైర్యంగా మీరందరూ కలిసి మా మతంలోకి రావచ్చు, ఇదే మా ఆహ్వానం అని చెప్పారు పెద్దవాళ్ళు. ఈయన అంబేద్కర్ తెలివి తక్కువడేం కాదు కదా, ఆయనకి ప్రతి దానికి లాజిక్ ఉంటుంది, ఆయన లాయర్ కాబట్టి. ఆయన మరి మీరు ఇస్లాం మతంలో చాలామంది ఉన్నారు కదా,
మేము రావడం ఎందుకు, మేము కలిసి మీకు వచ్చి కలిసి వచ్చేదే ఉంది. సరే మాకేదో ఆర్థికంగా ఇంకో రకంగా మాకు ముస్లిం మతం రావడం వల్ల మాకు ప్రయోజనం వచ్చు, మీకు వచ్చేది ఏముంది, మీరు ఆల్రెడీ చాలామంది ఉన్నారు కదా అంటే వాళ్ళు ఏమన్నా అంటే మీరందరూ రావడం వల్ల మా ఇస్లాం కూడా బలోపేతం అవుతుంది కదా, నువ్వు అంబేద్కర్ నువ్వు ఆ విషయాన్ని నువ్వు ఎందుకు ఆలోచించట్లేదని వాళ్ళ మధ్య ఒక కన్వర్సేషన్ ఇలా జరుగుతుంది. అప్పుడు అంబేద్కర్ ఆలోచించి ఎప్పటికే చాలా చోట్ల హిందువులు ముస్లింల మధ్య పొరపచ్చులు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు మేము కలిసి మళ్ళా కొత్త సమస్యకి కారణంగా అనుకోవడం లేదు. ఇప్పుడు మేము మా ఆత్మాభిమానం కోసం మాత్రమే, ఆత్మగౌరవం కోసం మాత్రమే మతం మారుదామని ఆలోచించాం. కానీ కొత్త గొడవలు, కొత్త వైషమ్యాల సృష్టికి మేము మా మత మార్పిడి అనేది అవ్వకూడదని మా నమ్మకం. ముస్లిం పెద్దలారా మన్నించండి, మేము మీ మతాలను స్వీకరించలేము, మీరు మాతో సమానంగా మీరు హక్కులు కల్పించి అస్పృశ్యుల్ని మీరు ముస్లిమ్స్గా మార్చడం అనే మీ ఆలోచనకి ధన్యవాదాలు అని చెప్పేసి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పేస్తాడు. అక్కడ క్రిస్టియన్స్ వాళ్ళకి ఆమోదించలేదు, ఇక్కడ ఈయనకి కూడా ముస్లిం పెద్దలకు కూడా ఆమోదించలేదు. యాక్చువల్లీ అప్పుడు మరి చెప్పేచ్చు ఆ ఎమోషన్లో, ఆ వేడిలో ఉన్నప్పుడు కూడా వివేకంతో ఆలోచించగలిగాడు. అది గొప్పతనం. మనం మామూలుగా మన శాస్త్రాలు అని చెప్తే కోపంతో ఉన్నప్పుడు కానీ ఏదో ఉక్రోషంతో ఉన్న నిర్ణయాలు తీసుకోవద్దు అంటుంది యాక్చువల్ శాస్త్రం. అవి సరిగా ఉండవు. ఆ వేడిలో తీసుకునే నిర్ణయాలు ఎప్పటికి కూడా అవి సరైన ఆలోచనతో కూడినవి కాదు. చల్లబడిన తర్వాతే ఆలోచిస్తే ఆ ఆలోచనలు కరెక్ట్ అంటాడు. వేడితో ఎప్పుడు మనం ఆలోచనలు చేయకూడదు. వాస్తవంగా అంబేద్కర్ అంత వేడిలో, అంత కష్టాల్లో, అంత బాధలో ఉన్నా కూడా ఈ ముస్లిం పెద్దలు అలాగే క్రిస్టియన్ పెద్దలు చెప్పిన వాటికి ఆయన అంగీకరించలేదు. ఆ మతంలో ఆయా మతాల్లోకి వెళ్ళడానికి మార్కులంతా అందులోకి మార్పిడి చెందడానికి ఆయనకి మనసు ఒప్పుకోలేదు. ఇక్కడ క్రిస్టియన్ మతం, ముస్లిం మతం వాళ్ళు అభిమతాలు ఈయనకి ఇష్టపడలేదు తెలిసి. తర్వాత సిక్కు పెద్దలు ఈయన కలిశారు. బాబాసాహెబ్ మీకు ఒక విషయం తెలుసు, మా సిక్కు మతంలో అసమానతలు లేవు, మిమ్మల్ని మీరు మా దాంట్లోకి వస్తే హక్కును చేర్చుకుంటాం, మీ సమస్యలు మాకు అన్నీ తెలుసు, ఆ విషయంలో మీరు ఎటువంటి సందేహం పడక్కర్లేదని చెప్పి సిక్కు పెద్దలు ఇందులో చేరడానికి ఆహ్వానించారు. అప్పుడు ఆయన మామూలుగా ఆయన కొన్ని డౌట్లు ఉంటాయి కదా, మీరు ఎంతమంది ఉంటారు అసలు భారతదేశంలో సిక్కులు, మీరు చెప్పిన ప్రపోజల్ ఏదో కొంత నాకు బాగానే అనిపిస్తుంది అంటే 40 లక్షల మంది ఉంటామని చెప్పాడు ఆ రోజు. ఆనాటికి ఆ చెప్పినటువంటి సిక్కు పెద్దలు మా సిక్కులు 40 లక్షల మంది ఉంటారు, మాకైతే ఇటువంటి మా మతంలో ఇటువంటి అస్పృశ్యులు అంటరాని వాళ్ళు అని మేము వేరుగా చేసి చూడటం, అటువంటి ఆలోచన చేయడం లేవనే విషయం మీరు కూడా చదువుకునే వాళ్ళే, మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. కాబట్టి మీరు స్వచ్ఛందంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, మీరు కూడా హాయిగా ఎటువంటి సంకోచాలు శంకలో పెట్టుకోకుండా మా సిక్కు మతంలోకి రండి అన్నాడు. వెంటనే ఈయనకి ఏమి కారణం జరగకపోవడానికి తగిన కారణం ఏమి ఈయనకేం కనపడలే. ఎందుకంటే అక్కడ ముందే క్రైస్తవ మతం విషయంలో కానీ ఇస్లాం మతం విషయంలో కానీ ఆయనకి పెద్ద నచ్చలేదు. ఇక్కడ ఇష్టపడకపోవడానికి కారణాలు ఏమీ కనిపించలేదు. కీప్ ఇట్ పెండింగ్ అన్నట్టుగా సిక్కు మతంలో వెళితే ఎలా ఉంటుంది, ఆత్మగౌరవం విషయంలో ఏం జరుగుతుందని ఆలోచన పడి మీరు ఇచ్చినటువంటి మాట మా వాళ్ళతో కాస్త ఆలోచించి నేను నిర్ణయం తీసుకుంటాను. ఆ సిక్కు వాళ్ళతో మటుకు కట్ చేసి కరాఖండిగా చెప్పకుండా సరే తప్పకుండా చూద్దాం మిత్రులారా అని చెప్పేసి బయటకు వచ్చాడు. వచ్చిన వెంటనే ఇక్కడ బౌద్ధ మతం నుంచి కొంతమంది పెద్దలు వచ్చారు. ఇప్పుడు బౌద్ధ మతం మనకి ఇండియాలో ఏం కనపట్లేదు, కానీ అప్పుడు బౌద్ధ మతం ఉంటే వాళ్ళు వచ్చారు. అంబేద్కర్, నీకు బుద్ధుడి యొక్క బుద్ధిజం చదువుకునే ఉంటావు, ఆ బుద్ధిజం ప్రకారం మాకు అస్పృశ్యత ఇటువంటివి ఏమీ లేవంటే మీరు మీ అనుచరులు, అనుయాయులు, అలాగే మొత్తం మీ కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ బౌద్ధ మతంలోకి రమ్మని మేము చెబుతున్నాము అని చెప్పి ఆ పెద్దలు చెప్పారు. అప్పుడు ఈయన ఏం చెప్పాడు, మీరు చెప్పింది నిజమే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ బుద్ధిజం గురించి అంటే బౌద్ధ మతం గురించి నేను చదువుకునే ఉన్నాను, దాని నుంచి కూడా నేను ప్రేరణ పొందాను, బౌద్ధ మతం గురించి నాకు అవగాహన అయితే ఉంది, కానీ
అని ఇక్కడ నిలబెట్టాడు. అందులో ఉన్న కండిషన్స్ కానీ, అందులో ఉన్నటువంటి విషయాలు కానీ, నా కులస్తులైన మహర్ కులస్తులు, దళిత జాతి ప్రజలు వాళ్ళని మీ మతంలో ఉన్నటువంటి అభ్యాసాలు వాళ్ళు నేర్చుకోగలరా లేదా, మీ మతంలో ఉన్నటువంటి విషయాలు వాళ్ళు ఆకలింపు చేసుకోగలరా లేదా, మా వాళ్ళ గురించి ఆలోచిస్తారు. నా వరకు అయితే నేను ప్రేరణ పొందాను, నాకు వచ్చిన ఇబ్బంది లేదు. కానీ మీ బౌద్ధ మతంలో ఉన్న కొన్ని పాయింట్స్ మా ప్రజలకి అంత ఈజీగా స్మూత్గా ఉంటాయని నేను భావించడం లేదు. మరి వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించాలి కదా. ఇదంతా మా మహార్ కులస్తులు అందరం కలిసి మతం మారుదాం అంటారు వాళ్ళంతా కూడా. నేను ఒక్కడి వెళ్ళిపోవడం కూడా వాళ్ళు అంగీకరించరు. కాబట్టి ఈ బుద్ధ మతంలో వెళ్ళడానికి నాకు అభ్యంతరాలు ఏమి లేవు. కానీ మా వాళ్ళకి ఇది ఎంతవరకు సూట్ అవుతుంది సరైనదనే విషయంలో వరకు నాకు చాలా అనుమానాలు ఉన్నాయి, కొన్ని కాదు. అవన్నీ కూడా నేను డిస్కస్ చేయాలి. కాబట్టి మీకు నేను మళ్ళా చెప్తానని చెప్పేసి ఈ బౌద్ధ మతం పెద్దలకు కూడా ఇది పెండింగ్లో పెట్టాడు. రెండింటిని కరాఖండిగా నొక్కి చెప్పేశాడు. అది క్రైస్తవం, రెండు ఇస్లాం. ఇక్కడ సిక్కు మతం విషయంలో కానీ ఈ బౌద్ధ మతం విషయంలో కానీ ఆయన ఒక మాట చెప్పలేదు. అయితే బౌద్ధ మతంలో వాళ్ళ మహర్ కులస్తులు ఇమ్మడలేరు ఆ మతంలో అనే విషయం మటుకు ఈయన మనసులో అది అయితే ఉంది, ఆ సందేహం అయితే ఉంది. సిక్కు మతంలో ఆయనకి ప్రస్తుతం ఇప్పుడు దాకుండా కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఫేవరిజం ఏదైనా ఉందంటే సిక్కు మతం వైపు ఆ పూటకు ఉంది. అది చెప్పిన విషయం. ఈ బౌద్ధ మత పెద్దలకి మటుకు అంటే ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇక్కడ బౌద్ధ మత పెద్దల మటు అంటే అంబేద్కర్ వాళ్ళంతా వస్తే బాగుంటుందని చెప్పి కన్విన్స్ చేద్దాం, చూద్దాం. అంబేద్కర్ బుద్ధిజాన్ని ఇష్టపడుతున్నాడు అనే విషయం తెలిసిన వెంటనే వాళ్ళు మళ్ళీ ఇంకో ప్రయత్నంగా ఏం చేస్తారంటే, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ ఈ భారతదేశంలో చూస్తే ఈ పునరుజ్జీవనంలో ఈ బౌద్ధ మతం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఆ ముఖ్యమైన పాత్ర వహించినప్పుడు మీ వాళ్ళకి ప్రథమ వరుసలో కూర్చోబెడతారు. ఎక్కడైతే మత మార్పిడి చేయి మహర్ కులస్తులు బౌద్ధ మతస్థులుగా మారతారో అప్పుడు మీకు పెద్దపేట దొక్కుతుంది అని ఒక చిన్నపాటి ఆశ లాంటిది కూడా చూపిస్తారు వాళ్ళ మాటల్లో. అటువంటి ఆశ కూడా కలుగుతుంది, కలిగిస్తారు. కలిగించినప్పుడు ఈయనకి ఇంకా ఏం కలగలేదు కదా. ఈయనకి ఎవరు కలిగిస్తారు? ఈయన ఇంతకుముందు చెప్పిన ఈయన బొరక ఎంత వస్తే అదే కదా. చాలా సంతోషం అండి. నేను ఇంతకీ ఇప్పుడే కూడా నాకు ఒకటే మాట చెప్పిన, మీ మీద నాకు అవిశ్వాసం ఏం లేదు. నా మహర్ కులస్తులు ఈ బౌద్ధ మతంలో ఎంతవరకు ఇమ్మడగలుగుతారో లేరు అనే విషయం మాత్రమే నాకు ఆ డౌట్ ఉంది అని చెప్పేసి ఆయన చెప్తాడు. చెప్తే మనకి వాళ్ళ పెద్దలకి అంతకన్నా ఏమి బలవంతం చేస్తారు. అయిపోయిన తర్వాత ఇక్కడ సిక్కు మతస్థులకి ఒక రకంగా పచ్చ జెండా ఊపాడు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు మొత్తం అంతా కూడా ప్రపంచ దేశాలు తిరిగి రండి, పర్యవసానాలు ఏమిటో మీకే అర్థమవుతుందని చెప్పి వాళ్ళు సిక్కు పెద్దలు అంబేద్కర్కి నేను స్పాన్సర్ చేస్తాను, మీ దాని గురించి అడగండి, ఒక్కసారి మళ్ళీ వెళ్ళిరండి అని చెప్తారు. అలాగే వెళ్ళి రమ్మని చెప్పినప్పుడు ఆయన రోమ్ వెళ్తాడు. యూరోప్ ఖండం అంతా ఆ టైంలో ఈ మత మార్పిడిన ఆలోచనతో పర్యటిస్తాడు. ఆయన జీవితంలో స్పాన్లో మళ్ళా మత మార్పిడిన ఆలోచనతో రోమ్ వెళ్తాడు. అక్కడికి వెళ్తే ఈ అథ్లెటిక్స్ అంటారు కదా, సిక్కు వాళ్ళలో ఎక్కువ అథ్లెటిక్స్ ఉంటారు, అంటే క్రీడాకారులు. వాళ్ళ కోసం ఇలా ఖల్సా అని చెప్పేసి ఒకటి ఈ రోమ్లో ఏర్పాటు చేయడం మేము ఒక ప్లాన్ చేస్తున్నాము. అది బొంబాయిలో కడదాం అనుకుంటున్నాం. గురునానక్ ఖల్సా అంటే కాలేజీ ఖల్సా అంటే అర్థం. కలిసి మీరు చూడండి అని చెప్పి వాళ్ళ ప్రతిపాదనలని చెప్పి సిక్కు ప్రతిపాదనలందరినీ వాళ్ళంతా కలిసి ఇలా పేపర్లు చేసి చూపించి మా ప్రపోజల్ ఇది, ఇక్కడ బొంబాయి కూడా సంస్కృతి పరంగా సాంప్రదాయపరంగా సిక్కు మతం ఎక్కువగా ఉండేటట్టు చేయాలని భావించి మేము మా మత పెద్ద అయినటువంటి గురునానక్ పేరు మీద గురునానక్ ఖల్సాని ఇక్కడ చెప్పిస్తామని చెప్పేసి వాళ్ళ అంటే వీళ్ళలో ఇంకాస్త విశ్వాసం పెంచాలి సిక్కు మతం పట్ల. అంటే కొన్నాళ్ళకి బొంబాయి నగరం, నేను బొంబాయిలో ఉన్నాను కదా, ఒక సిక్కు సాంస్కృతిక నగరంగా తయారవడంలో ఎటువంటి డౌట్ లేదని చూపించాడు. సరే ఈయన అన్నీ వింటున్నాడు, చాలా బాగుంది కదా, పాయింట్ ఎందుకు వినకూడదు. అక్కడి నుంచి లండన్ వెళ్తాడు. అంటే అక్కడికి ఎందుకు వెళ్ళాడో అని అడగచ్చు. అసలు మత మార్పిడి ఎంతవరకు కరెక్టో, దానివల్ల కలిగే ప్రభావాలు ఏంటి, దుష్ప్రభావాలు జరుగుతాయా, మంచి ప్రభావాలు జరుగుతాయా, నిజంగా ఈయన జాతి అయినటువంటి మహర్ జాతికి మంచి జరుగుతుందా అని అక్కడ ఎక్స్పర్ట్స్ని అడుగుదాం. మత మార్పిడి వల్ల జరిగే మంచి చెడులు ఎలా ఉంటాయని ఒక అంచనాలకు వేద్దాం, అక్కడ నిపుణులు అడుగుదామని చెప్పేసి ఆయనకి ఆల్రెడీ అక్కడ చదువుకున్నాడు కదా, బారిస్టర్ చదువుకున్నాడు, ఎన్నో పీహెచ్డీలు చేశాడు కదా, ఆ పెద్దల్ని ఆ ప్రొఫెసర్స్ని వాళ్ళని కలిశాడు. కలిస్తే వాళ్ళు చాలా మంచి సలహాలు ఇచ్చారు. అంబేద్కర్ ఒక విషయం గుర్తుపెట్టుకో,
నువ్వు మత మార్పిడి అని చెప్పి నీ ఆలోచన నుంచి ఒక సింపుల్గా చెప్పేస్తున్నావు. దీనికి చట్టపరమైనటువంటి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ వస్తాయి, సమస్యలు వస్తాయి. నువ్వు వాటిని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే కదా ఇప్పుడు ఇంత నీ సమూహం ఎంత ఉంది, వీళ్ళంతా కూడా వెంటనే ఒప్పేసుకుంటారని కూడా నువ్వు భావించడం కరెక్ట్ కాదు. ఇవి అనూహ్యమైనటువంటి పర్యవసానాలు వచ్చేస్తాయి, ఎదురవుతాయి. చట్టపరంగా నువ్వు ఎలాగ ఎదుర్కొని తీరాలి, దానికి ఏదో నువ్వు లాయర్ కానీ చెప్పచ్చు. కానీ ప్రజల్లోంచి వచ్చినటువంటి అనూహ్య పర్యవసానాలు ఇప్పుడు నీ ఊహలకి నా ఊహలు కూడా అందదు. ఈ మత మార్పిడి వల్ల నిజంగా అవతల మతం వాళ్ళు ఆదరిస్తారా, వాళ్ళ ఆలోచనలో అంత కరెక్ట్నెస్ ఉంటుందా, ఖచ్చితత్వం ఉంటుందా, ఇవన్నీ ఈ పర్యవసానాలు మటుకు ఒక్కసారి బాగా ఆలోచించాలి. అలాగే ఇందాక చెప్పినట్టుగా చట్టపరమైనటువంటి సమస్యలు కూడా నీ దగ్గర సరైన ఆన్సర్ ఉండాలి. అప్పుడు అంబేద్కర్ చాలా తెలివిగా మాట చెప్తాడు. ఈ సలహాలు ఇచ్చి మనకు చాలా థ్యాంక్స్ మీరు చెప్పిన మాటలకి. అయితే ఇంతకు ముందులా మత మార్పిడి అనే నా ఆలోచన కూడా రద్దు చేసుకోమంటే ఎవరైనా పెద్దలు వచ్చి నేను ఒప్పుకునే పరిస్థితి లేదు. అవన్నీ ఇంతకుముందు చాలా సామాజిక కారణాలు చెప్పారు. హిందూ సమాజం విచ్ఛిన్నం అవ్వకూడదని ఏవో చెప్పారు. దానికి చాలా గొడవ జరిగింది అని చెప్పి మాట్లాడి, అలాగే నా ప్రజలంతా నేను ఒక్కడే కాదు విసిగి విసిగి వేసారి ఉండిపోయారు. వాళ్ళందరికీ ప్రాతినిధ్యం ఇస్తున్న నా మాటలు వాళ్ళు జవదాటరు. ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ మతం మార్పిడి అనేది ఆమోదయోగ్యంగా ఉంటుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. అలాగే ఈ ఆలోచన కూడా నేను రద్దు చేసుకోను, చాలు ఇప్పటికి చాలు అన్నాడు. అప్పుడు వాళ్ళంతా ఏం చేశారంటే, ఆల్ ద బెస్ట్ అంబేద్కర్, నువ్వు తీసుకున్న నిర్ణయం నీకు సమంజసంగా అనిపిస్తుంది కాబట్టి నీ పద్ధతి ప్రకారం నువ్వు ముందుకు వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళు ఆ బ్రిటిష్లో ఎక్స్పర్ట్స్ అన్న దగ్గర వాళ్ళందరూ కూడా అంబేద్కర్కి ఆయన ఆలోచనలకి వత్తాసు పలికి ఆల్ ది బెస్ట్ అక్కడ వాళ్ళు చెప్తారనమాట. ఈ అంబేద్కర్ ఏం చేశాడంటే, ఈ యూరోప్ పర్యటనకి సిక్కు వాళ్ళు పంపించినప్పుడు ఆయన ఒక పని చేశాడు. ఈయనకి కొంత అనుచర గణం ఉంటారు కదా, అనుచరులు ముఖ్యమైన వాళ్ళు, ఈయన కోటరీ. వాళ్ళని ఏం చెప్తాడంటే, నేను అటు వెళ్ళి ఈ సిక్కు మతంలో మనం మారటం పైన కొన్ని సేకరించి అధ్యయనం చేసి వస్తాను, మీరు ఈలోగా చండీగఢ్ వెళ్ళండి, అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఉంది కదా, అక్కడ సిక్కు పెద్దల్ని కలవండి, కలిసి ఆ సిక్కు మతం గురించి కాస్త అధ్యయనం చేసిరండి, అందులో మంచి చెడు ఏంటో చూడండి అని చెప్పి చాలా క్లోజ్ అసోసియేట్స్ అన్నటువంటి వాళ్ళు కొంతమందిని ఇక్కడికి వెళ్ళి పంపిస్తాడు. పంజాబ్లో ఉన్న చండీగఢ్లో ఉన్నటువంటి అమృత్సర్ టెంపుల్కి. అదే కదా మెయిన్. దాంట్లో ఏముంటుంది, గొప్ప నిర్ణయం తీసేసుకోకూడదు కదా, ఏదో మన టెంప్ట్ అయ్యి అని వీళ్ళు కొంతమంది ఇక్కడికి పంపించి ఆయన ప్రపంచ దేశాల్లో కనుక్కొద్దని యూరోప్ ఖండం ఆయన వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ అమృత్సర్లో ఉన్నటువంటి సిక్కు పెద్దలందరినీ వీళ్ళని బాగా ఆదరించి ఆహ్వానించారు. అంబేద్కర్ యొక్క మీరేనా అంబేద్కర్ పంపించిన వ్యక్తులు, మాకు సిక్కు మతంలో ఉన్నటువంటి అన్ని తెలుసుకుని వెళ్దాం వచ్చారు కదా, చాలా సంతోషం, చూడండి దగ్గరుండే చూడండి అని చెప్పి వాళ్ళందరికీ చక్కగా మర్యాద చేశారు. ఈ మార్కులస్తులు ఉన్నటువంటి అంబేద్కర్ అనుచరులు ఎవరైతే వెళ్ళారో వాళ్ళ. ఈలోగా ఈయన లండన్లో ఉన్నాడు కదా, ఆవిడ ఎక్స్పర్ట్స్ కదా, ఈ లండన్లో ఈయనకి చదువుకునే రోజుల్లో ఫ్యానీ అని ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, లైబ్రరీ ఆవిడ కలవాలనేసరికి ఈయన కూడా ఇంట్రెస్టే. ఆవిడకి సహాయం తీసుకున్నాడు, మద్దతు తీసుకున్నాడు, మనసులో ఆమె పట్ల ఒక మంచి అభిప్రాయం ఉంది. అక్కడ జరిగిన విషయంలో మాట్లాడుకుంటే ఇద్దరు కూడా, అంబేద్కర్ మన ఇద్దరం కలిసినప్పుడు నువ్వు ఒక పేద విద్యార్థివి, నేను మామూలు టైపిస్ట్ని, ఈరోజు నువ్వు చాలా పెద్ద స్థాయికి, మొత్తం ఒక జాతికి నాయకుడైన స్థాయికి వెళ్ళావు, నీ గురించి వార్తల్లో ఇక్కడ కూడా వస్తున్నప్పుడు నేను చదువుతూనే ఉంటాను, యూఆర్ గ్రేట్. నీకేం తక్కువైంది, నేను పేద విద్యార్థిగా ఉన్నప్పుడే నీకు సొంత ఆస్తి పాస్తి, ఇల్లు, గెస్ట్ హౌస్, ఉద్యోగం అన్నీ ఉన్నాయి కదా అని అలాగా సాగుతూ ఉంటుంది అనమాట వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. ఎందుకంటే ఫ్యానీ మనసులో అంబేద్కర్ ఒక స్థానం ఉంది. ఈయన కూడా తెలుసు ఆ ఫ్యానీ అనే అమ్మాయి అంబేద్కర్ అని ప్రేమిస్తోంది, బయటపడలేదనే విషయం ఈయనకి కూడా తెలుస్తుంది అనమాట. ఇలా మాటల్లో ఆవిడ ఉంటుంది, నేను ఎప్పటి నుంచో ఇండియా చూడాలనుకుంటున్నాను, నాకు ఆ పరిస్థితి రావట్లేదు అని చెప్పి. దానికేముంది, తప్పకుండా ఇండియా రా, మరి నేను ఉండడానికి నాకు చోటు దొరుకుతుందా, నువ్వు చోటు ఇస్తావా మరి అన్న టైపులో ఈ రకంగా మాట్లాడుతుంది. ఈయన ఒక క్షణం నిజమే కదా, నా జీవితంలో స్థానం పొందితే ఎలా ఉంటుంది అనే ఒక మూమెంట్ వస్తుంది.
ఇక్కడ ఒక ఆలోచన. కానీ ఒక్కసారిగా ఆయన ఆలోచిస్తే ఈయన మనసులోంచి రమ అంటే భార్య యొక్క ఆ పచ్చటి ఆలోచనలు పచ్చగానే ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఇంకా పచ్చగానే ఉన్నాయి. అవేమి ఆరిపోలేదు. పచ్చగానే ఉన్నాయి, తడిగానే ఉన్నాయి. చిచి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అనుకుని ఆ ఫ్యానీతో నాకు బాధ్యతలు చాలా ఉన్నాయి. నేను నా ప్రాధాన్యత నన్ను నమ్ముకున్న నా జాతి వాళ్ళ కోసమే అంకిత భావంతో చెయ్యాలి తప్పితే నేను ఈ విషయంలో నిబద్ధతను కోల్పోకూడదు, పక్కదారులు పట్టకూడదు. ప్రాధాన్యత అంతా నన్ను నమ్ముకున్న వాళ్ళ విషయంలో వాళ్ళకి మంచి జరిగే వరకు, వాళ్ళకి సమాన హక్కులు కలిగే వరకు నేను దానికోసమే స్టాండ్ అవ్వాలి. నా జీవితాంతం అక్కడే చేయాలనుకుని ఫ్యానీకి మాటల్లో ఇది మనసులో ఆమె పట్ల ఆరాధనాభావం ఉన్నప్పటికీ ఆయనకి పూర్తిగా ఆ అమ్మాయి ఫ్యానీకి ఈయన పట్ల ప్రేమ ఉంది, ఈయన సొంతం అవ్వాలని కోరుకున్నప్పటికీ ఇవన్నీ గ్రహించినప్పటికీ ఆయన చాలా సింపుల్గా ఆయన రిజెక్ట్ చేసి ఫ్యానీ నాకు చాలా పనులు ఉన్నాయి నేను వెళ్తున్నానని చెప్పేసి ఆవిడకి గుడ్ బై చెప్పేసి వెళ్ళి బయటకు వచ్చేసాడు. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత అనిపించింది కానీ ఒక క్షణం ఫ్యానీని మనం ఇలాగా వదులుకున్నాం అనిపించింది. కానీ ఆయనకి రమ బయట తొలకంటే ఇంకో స్థానం ఈయన మనసులో రాదు. ఇక్కడ ఇండియాకి వచ్చేసరికి ఏమైందంటే ఒక హఠాత్ పరిణామం. ఇదే ప్రతి చోట ఆయనకి ఇంటర్వల్ బ్యాంక్ అంటమే సినిమాల్లో అలాంటి బ్యాంకే, ఇంటర్వల్ బ్యాంకే ఆయనకి ఎప్పటికీ. ఈయన అమృత్సర్ చండీగఢ్ పంపించాడు కదా, ఈయన కోటరీ సభ్యుల్ని ముఖ్యమైన అనుచరుల్ని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యానికి మెచ్చుకుని ఇంకోటి ఆల్రెడీ ఈయనకి కన్సల్ట్ చేయకండి సిక్కు మతంలో వాళ్ళు వెళ్ళిపోతారు. చూడండి ఎలా అయిందో, సిక్కు మతంలో చేరిపోతారు వాళ్ళు. వాళ్ళు పెట్టిన మాటల వల్ల, వాళ్ళు చెప్పినటువంటి ఆతిథ్యం వల్ల, ఆ ఆహ్వానం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం చెప్పిన పని ఏంటి? కేవలం పరిశీలించి అధ్యయనం చేసి రండిరా మనకు బాగుంటుందో సూట్ అవుతుందో లేదో అనుకుంటాడు. ఇందులో మంచి చెడులు విశ్లేషించద్దా? దీనివల్ల వచ్చి కన్సిక్వెన్స్ ఏంటో గుర్తుపడ్డదా? ఆ పిచ్చి మొక్కలకు తెలియకుండా సిక్కు మాత్రం చాలా బాగుంది మనకు అన్ని ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చాలా చెంగలు గుద్దుకుని వెంటనే వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చినటువంటి ఈ విషయం తెలిసరికి ఈయన ఆశ్చర్యం, అరే ఇదేంట్రా అని చెప్పేసి. దాంట్లో చూస్తే ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి. మొత్తం వీళ్ళ కులస్తులందరూ మత మార్పిడి చెందడానికి ఇంకా పూర్తిగా వాతావరణం లేదు, ఒక నియంత్రణ లేదు. ఎందుకంటే ఈ పంపించిన 10 మంది 20 మంది వీళ్ళే మారిపోయారు, ఇంకో 10 మంది ఇంకో చడిపోతే అటు ఇటు కాకుండా అయిపోతారు కదా, ఎవరికి చంద్రమాళ అయిపోతారు కదా. అక్కడ మళ్ళీ అసంఘటితం అయిపోతుంది కదా. వీళ్ళు కులస్తులంతా ఇప్పుడు ఏకతాటిపోయిన వాళ్ళు ఎవరు మొక్కలు తీసుకుని వెళ్ళిపోయి నాకు సిక్కు మతం నచ్చింది, నాకు బౌద్ధ మతం నచ్చింది, ఇంకోటి వాళ్ళు ఇచ్చే తాయిలాలు బాగున్నాయనుకుంటే ఈయన మాటగా అర్థమే ఉంది. అంతా కలిసికట్టుగా ఒకే మాటగా అంబేద్కర్ చెప్పిన బాటలో వెళ్తేనే దానికైనా అర్థవంతంగా ఉంటుంది. లేదు ఇలా జరగకూడదని చెప్పి చాలా తీవ్రంగా మన మేధోమందనం అంటారా చేసిన పని. నేను చేసినటువంటి మత మార్పిడి అనే ఈ కార్యక్రమం వల్ల మా వాళ్ళకి సంపూర్ణంగా న్యాయం జరగాలి తప్పితే దీనిలో వేరే దురుద్దేశం ఉండకూడదు. నేను ఈ విషయంలో చాలా చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఇది ఎటో దారి తీసేటట్టుంది, నేను ఒక మంచి కోరి వెళ్తుంటే ఇటు వేరే రకంగా వెళుతుంది అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు అలా చేయకపోతే ఇంకా ఆలోచన వచ్చేది కదా, మనంతా ఒకటేగా ఉన్నాను. కానీ ఇక్కడ ఒకటిగా లేవని వీళ్ళు ఏదో ఆయన వచ్చిన తర్వాత కన్సల్ట్ చేసి చెప్పచ్చు కదా ఇలా బాగుందని చెప్పేసి. అక్కడికే వీళ్ళు ఆ సిక్కు మతంలో చేరిపోవడం ఏంటి? అక్కడ జరిగినటువంటి అది దురదృష్టకరం ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ వాళ్ళు ఏమనగలడు? ఈయనే పంపించాడు. ఆయన ఇంకా లేదు మనకి ఇందులో, ఇంకా మనకేం విజయం చేకూరలేదు. మన ఆలోచన ఇలా బాగుంది అనుకునే లోపల వీళ్ళు ఈ విధంగా చేశారు. దీని మీద అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఇది మన నియంత్రణ నుంచి జారిపోయే ప్రమాదం ఉంది. కులస్తులకు మంచి కన్నా మత మార్పు వల్ల చెడ్డే ఎక్కువ కలిగే ఉంది. ఎప్పుడైనా వాళ్ళ జీవన శైలి, జీవన స్థాయి, జీవన విధానం మెరుగుపరచడానికి నేను ఎప్పటికీ చిత్తశుద్ధితోనే ఉంటాను. నేను ఈ విషయంలో ఎటువంటి స్టెప్ వేసినా అది ఇంకో రకంగా ప్రమాదంలో పడే ప్రసక్తి ఉందని చెప్పేసి ఆయన దీనికి ఒక టెంపరీగా ఒక బ్రేక్ వేసినమాట ఈ ఆలోచన. ఇక్కడ ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుంటే ముఖ్యంగా మనం హిందూ మతంలో ఎప్పటికీ ఇలాగే ఉంటాం కాబట్టి మతాల మార్పిడి చెందాలి. మనం అందరం మతం మార్పిడి చెంది ఎక్కడైతే ఆత్మగౌరవం కలుగుతుందో, ఎక్కడైతే శాంతం దొరుకుతుందో, ఎక్కడైనా సమాన హక్కులు దొరుకుతుందో అందులో మారిపోవడం ఒక ఆలోచన మనకి ఇందులో ప్రధానంగా చెప్పుకోవచ్చు. తీరాపోతే అక్కడ జరిగినటువంటి వీళ్ళంతా అటు వెళ్ళి దీని గురించి అధ్యయనం చేసి రమ్మంటే ఏదో అంటారు, చూసి రమ్మంటే కాల్చి వచ్చారంటారే అలా చేశారు వీళ్ళని చెప్పి బాధపడి ఏమనలేక
ఆయన ఆలోచనకి కొంత టెంపరీగా తాత్కాలికంగా బ్రేక్ వేస్తారు. అలాగే మనం కూడా ఈ ఎపిసోడ్తో కాస్త బ్రేక్ ఇద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆయన ఏం చేశారు, ఎలా చేశారు అనే విషయాలు మనం ముచ్చటించుకుందాం. ఏదైనా ఆఖరికి ఆయన నిర్వాణం చెందే వరకు కూడా, నిర్వాణం అంటే ఆయన చనిపోయేంత వరకు కూడా ఇలాగే ఆటుపోట్లతో ఆయన జీవితం సాగింది. చివరికి ఆయన విజయం సాధించాడా లేదా అనేది పెద్ద సస్పెన్స్. విజయం సాధించాడు. ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలందరికీ హక్కులు, సమాన హక్కులు అందించి, మొత్తం అంటరాని వాళ్ళకి సమాన హక్కులు అందించి విజయం సాధించి ఆయన జీవితం చరితార్థం చేసుకున్నాడు. ఆయన ఒక మహనీయుడు. అంబేద్కర్ జీవితం చరిత్రలో ఒక భాగం కాదు, ఆయన జీవితమే ఒక చరిత్ర. మళ్ళీ మరో ఎపిసోడ్తో కలుద్దాం. ధన్యవాదాలు.